First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారు. సో ఈరోజు ఆడియన్స్ క్వశ్చన్లోంచి ఒక క్వశ్చన్ తీసుకున్నామండి. మనం ఎవ్రీ వీక్ ఆడియన్స్ పోల్ కండక్ట్ చేస్తాము. ఇందులో ఫైనాన్షియల్గా మీకున్న డౌట్స్ని మన కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసినట్లయితే అందులో ఉన్న ఒక బెస్ట్ క్వశ్చన్ తీసుకొని మన సర్టిఫైడ్ గెస్టులతో మనం దానికి సంబంధించి ఒక ఆన్సర్ తెప్పిస్తాం అనమాట. సో ఈరోజు ఆ క్వశ్చన్ ఏంటో వినండి, పూర్తిగా చూడండి ఎపిసోడ్ అంతా కూడా. సో నమస్కారం గురువు గారు. నమస్తే అండి. ఫైనాన్షియల్గా మీరు ఎన్నో విషయాలు ఇప్పటివరకు షేర్ చేసుకున్నారు జనాలతో. మీరు ఇచ్చే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ లెసన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయితే ఈరోజు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన ఒక క్వశ్చన్, రాజమండ్రి నుంచి శ్రీనివాసరావు గారు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఆయన భార్య కోరిక అంట ఒక విల్లా కొనడం. దాదాపుగా ఆ విల్లా ఎంత ఉంటుందని మెన్షన్ చేయలేదు, కానీ ఆయన బడ్జెట్ మాత్రం ₹1,00,00,000 అని మెన్షన్ చేశారు. అలాగే ఆయన నెల జీతం కూడా ₹1,00,000 దగ్గరికి వస్తుందంట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక పర్సన్ ఒక విల్లా కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఓకే, ఏజ్ ఎంత వాళ్ళది? 38. ఓకే, 38 ఏజ్, మేబీ 1 lakh అంటే మేబీ ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు. ఓకే, సో 38 years వ్యక్తి ఒక 1 crore బడ్జెట్లో విల్లా ప్లాన్ చేయాలి అంటే చేయొచ్చు. కాకపోతే మనము ఆ 1 crore బడ్జెట్లో విల్లా తీసుకుంటే ఈఎంఐ ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ ఒక 20 years పెట్టుకుంటే 70-80 ఉంటుంది కదా. ఉన్న 1 lakhలో 80,000 ఈఎంఐ పే చేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ఇవ్వరు. అవును, 1 lakhకి మ్యాక్సిమం లోన్ ఎలిజిబిలిటీ 55 lakhs నుంచి రాదు, ఆ పైన రాదు లోను. మరి 55 lakhs లోన్ తీసుకుంటే రిమైనింగ్ ఒక 40 lakhs ప్లస్ విల్లా కాస్ట్ అయిన డబ్బులు ఉన్నాయా తెలియదు మనకు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఇంటీరియర్స్, తర్వాత అట్లీస్ట్ మినిమం హౌస్ వార్మింగ్ సెరిమనీ అలా ఉంటాయి, గృహప్రవేశం, అలాంటి ఖర్చుల కోసం మినిమం ఒక 10-15 లక్షలు ఖర్చు అవుతాయి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7% ఉంటుంది. ఓకే, ఇవన్నీ కలిపి ఇంటీరియర్స్ వేసుకుంటే ఒక 5-6 lakhs ఇస్ మినిమం బేసిక్. అలా ఒక 15-20 lakhs కంపల్సరీ కావాలి. సో 1 crore విల్లా అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 1.2 crore అవుతుంది. మరి డబ్బులు ఉన్నాయా? అండ్ 1 crore 1 lakh శాలరీలో రెంట్ ఈఎంఐ వస్తుందా? రాదు. సో వెరీ డిఫికల్ట్ టు అచీవ్ దిస్ గోల్ విత్ 1 lakh శాలరీ. అయితే తన ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా బెస్ట్ ఆప్షన్ తనకి ఏంటంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే అవ్వకపోవచ్చు కదా. నాకు సాలరీ 1 lakh అంటే నాకు 1.5 lakh ఇవ్వాలంటే ఎంప్లాయర్ ఇవ్వడు. నువ్వు ఏదైనా జాబ్ అయినా మారాలి, స్కిల్ సెట్ పెంచుకోవాలి, మళ్ళీ వేరే ట్రై చేయాలి. ఈ లోపల ఏజ్ పెరుగుతుంటుంది, విల్లా రేట్ పెరుగుతుంటుంది, కుదరదు. కనుక వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే విల్లా కొనాలి అని కనుక ఆలోచన వస్తే మైండ్లో అట్లీస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే నార్మల్గా ఎక్కడైతే మనకు ఈ అప్పుడప్పుడే ఫ్రెష్ లాంచ్ అవుతూ రెరా నెంబర్ వచ్చి ఒక 5 years పొజిషన్ ఉంటాయో అలాంటివి తీసుకోవాలి. ఓకే, అప్పుడు తీసుకొని మనం ఏం చేయాలి, మినిమం బేసిక్ డౌన్ పేమెంట్ 1 crore అంటే ఒక 5-10% అది ఎట్లాగానే మొబిలైజ్ చేసుకోవచ్చు. గోల్డ్ తాకట్టు బట్టో ఇంకోటో చేసి మొబిలైజ్ చేసుకొని ఒక 5 lakhs అట్లా అడ్వాన్స్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా కూడా లోన్కి వెళ్ళిపోవాలి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లోన్కి వెళ్ళిపోయి ఆ లోన్ అనేది వాళ్ళు డిస్బర్స్ చేస్తూ ఉంటాడు బ్యాంకరు. ఎవరికి? బిల్డర్కి. డిస్బర్స్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పే చేయాలి, నాట్ ఫుల్ ఈఎంఐ. అలా నెమ్మదిగా సపోజ్ బిల్డర్ కనుక ఒక 10% కన్స్ట్రక్ట్ చేయగానే ఇక్కడ నుంచి ఒక 10% ఆఫ్ లోన్ డిస్బర్స్ చేస్తారు. అలా పెంచుతూ పోతుంటే ఇనీషియల్ 4-5 yearsలో ఓన్లీ వాళ్ళు డిస్బర్స్ చేస్తున్న దానికి ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాం. అప్పుడు ఏమైంది, మన ఈఎంఐ తక్కువ ఉంటుంది కదా. సో మన టోటల్గా 1 lakh శాలరీలో ఒక 55-60,000 ఈఎంఐ పెట్టుకుంటే ఇక స్క్వీజ్ అవ్వాలి తప్పదు. ఎందుకంటే అక్కడ భార్య కోరిక తీర్చాలి, 1 crore బడ్జెట్ ఉంది, విల్లా ఉంది, నాకు శాలరీ రిసోర్సెస్ లేవు, ఇక్కడ తప్పనిసరిగా స్క్వీజ్ అవ్వాలి, చాలా ఇబ్బంది పడాలి. కానీ అవన్నీ లేకుండా ఉండాలి అంటే, ఇబ్బంది పడుతూ కూడా తొందరగా బయటపడాలి అంటే ఆ 5 years తర్వాత పొజిషన్ ఇచ్చే విల్లా తీసుకొని ఇక్కడ నుంచే మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మీద కడుతూ ఉండాలి. అది మినిమం ఎంత 10,000, 5,000, 15,000 అలా స్టార్టింగ్లో ఉంటుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ టోటల్గా ఏదైతే ఉంటుందో మనం ఒక ఈఎంఐ ఒక 55 అనుకుందాం, 55-60 అది నేను ముందు నుంచే కడుతున్నా అని ఫీల్ అయిపోయి అందులో ఇంట్రెస్ట్ పార్ట్ 10,000 పోతే రిమైనింగ్ అమౌంట్ ఎస్ఐపి చేయాలి. ఓకే, ఆ ఎస్ఐపి అనేది ఒక 4-5 years కంటిన్యూ చేయాలి. మీరు ఒక 40,000 ఎస్ఐపి ఒక 5 years కంటిన్యూ చేస్తే సంవత్సరం మనం ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. 40,000 into 12 months అంటే 5 lakhs. అట్లా ఒక 4-5 years, మన టైం 5 years ఉంది కదా, ఒక 5 yearsలో 25 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఈ 5 yearsలో 25 lakhs కనీసం ఒక 35-40 lakhs అవుతుంది. మన దగ్గర 40 lakhs ఉంది కదా, ఇది దగ్గర పెట్టుకొని 5 years తర్వాత పొజిషన్ వచ్చినప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, ఫుల్ ఈఎంఐ. అప్పుడు సిప్ ఆపేసేయాలి. ఆపేసి మన సేమ్ బడ్జెట్ ఏదైతుందో 50,000 దాన్ని ఈఎంఐకి రూట్ చేసేసేయాలి. ఈఎంఐ రూట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 25 lakhs ఉంది కదా, జమ 25-30 lakhs, ఈ అమౌంట్ని మనము నెమ్మదిగా అలా వదిలేస్తే ఒక 3-4 yearsకి పెరుగుతూ ఉంటుంది. అది మేబీ 4-5 years తర్వాత 15% రిటర్న్ తీసుకుంటే మీకు కనీసం ఒక 70-80 lakhs అవుతుంది. ఇంకొక 5 years తర్వాత అంటే టోటల్గా 10th year తర్వాత ఈ డబ్బులు మొత్తం ఏదైతే 70-80 lakhs అవుతుందో దాన్ని ఈఎంఐకి పే చేసేసి అవుట్ స్టాండింగ్ మొత్తం క్లియర్ చేసి మనం బయటపడిపోవచ్చు. యా సార్,
అంటే ఇలాంటి పొజిషన్లో ఉన్న పర్సన్స్ ముఖ్యంగా ఏజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది కదా. వీళ్ళు మీరు చెప్పారు ఇప్పుడు ఈఎంఐ ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్లో 30 years ఇస్తారండి మ్యాక్స్ టు మ్యాక్స్. అలా కూడా చేయొచ్చు కానీ అక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే 38 years వ్యక్తికి 30 years పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూరం రాదు కదా, ఆల్రెడీ 38 కదా, 38 కాబట్టి మాక్సిమం 20 years నుంచి రాదు. అందుకని ఏం చేయాలంటే వీళ్ళు ఇమీడియట్ పొజిషన్ ఉండే విల్లా కాకుండా 5 years తర్వాత పొజిషన్ వచ్చే విల్లా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓన్లీ బిల్డరు ఏదైతే లోన్ బ్యాంకర్ డిస్బర్స్ చేస్తారో మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి బ్యాంకర్ ఏదైతే లోన్ మనకు అలాట్ చేశాడో దాన్ని డిస్బర్స్ చేస్తూ ఉంటాడు యాజ్ పర్ ద కన్స్ట్రక్షన్ స్టేజెస్ ప్రకారంగా చేస్తుంటే మనం ఏం చేస్తాం బ్యాంకర్కి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ డిస్బర్స్ అమౌంట్ పే చేస్తాం, నాట్ ది ఫుల్ ఈఎంఐ. అది తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు మన టోటల్ 1 lakhలో ఈఎంఐ ఎంత ఉంటుంది, 55,000-60,000 వరకు ఉంటుంది కదా, అందులో ఒక 5,000 10,000 ఇంట్రెస్ట్ ఆన్ లోన్లో కడుతూ ఉండి డిఫరెన్స్ అమౌంట్ అయితే 40,000 ఉంటుందో ఇంకా అవుట్ ఆఫ్ 50,000 అనుకుంటే ఆ 40ని ఎస్ఐపి చేసేసేయాలి. ఆ 40,000 ఎవ్రీ ఇయర్ 40,000 per month అంటే సంవత్సరానికి ఒక 5 లక్షలు, ఒక 5 years పాటు కంటిన్యూ అయితే 20 లక్షలు అవుతుంది మొత్తం ఇన్వెస్ట్మెంట్. 25 అలా వదిలేసేయాలి 5 years తర్వాత. ఎందుకంటే బడ్జెట్ లేదు మన దగ్గర, మనం 5 సంవత్సరాల తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది కదా, ఫుల్ ఈఎంఐ లోన్ మొత్తం డిస్బర్స్ అయిపోయి ఉంటుంది కదా, అయిపోయినప్పుడు ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయితే మన డబ్బులన్నీ దానికి వెళ్ళిపోతాయి, ఇక మన దగ్గర డబ్బులు ఉండవు. ఇక అప్పుడు ఏదైతే ఈ జమ అయిందో 5 years 25 lakhs పెరుగుద్ది కదా, పెరిగి 5th year తర్వాత ఒక 35 lakhs దాకా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 5 years టైం ఇస్తే మళ్ళీ డబుల్ అవుతుంది, అది ఒక 70 lakhs దాకా అవుతుంది. సో నీ దగ్గర కార్పస్ జమ అయింది కదా 70 lakhs, ఆ కార్పస్ని అయితే పే చేయడమో లేకపోతే ఎస్డబ్ల్యూపీ తీసుకొని మీ ఈఎంఐని పే చేయడమో లేకపోతే అప్పటికి శాలరీ కొంచెం పెరుగుద్ది, అట్లా కొంచెం కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు. అంతేగాని 1 lakh శాలరీ పెట్టుకొని నేను ఇమీడియట్లీ పొజిషన్ తీసుకునే ఇది విల్లా తీసుకుంటా అంటే మాత్రం అసలు పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఇమీడియట్ పొజిషన్ తీసుకుంటే ఇమీడియట్లీ ఫుల్ లోన్కి ఈఎంఐ బ్లాక్ అయిపోతారు. రెండోది నీకు 1 crore లోన్ రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 lakhకి 55-60 నుంచి రాదు. డిఫరెన్స్ అమౌంట్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు. కనుక మీరు ఒక 5 years డౌన్ ద లైన్లో పొజిషన్ వచ్చే ఇల్లు తీసుకుంటే ఫుల్గా పే చేయక్కర్లేదు, ఇంట్రెస్ట్ ఆన్ డిస్బర్స్ అమౌంట్ పే చేస్తాం. పే చేయడం వల్ల అప్పుడు వాళ్ళకు తక్కువ అమౌంట్ డిస్బర్స్ అవుతుంది, రిమైనింగ్ క్యాష్ ఇన్ ఫ్లో ఉంటుంది కదా దాన్ని సిప్ చేసుకోవాలి. ఒక 5 years స్క్వీజ్ అవ్వాలి. ఇలా స్క్వీజ్ అయ్యి 5 years తర్వాత స్టార్ట్ అయ్యే ఈఎంఐని ముందు నుంచే కడుతున్న ఈఎంఐ అనుకొని ఒక 10,000 or 15,000 ఇంట్రెస్ట్కి పంపించి రిమైనింగ్ అమౌంట్ సిప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లోపల స్కిల్ సెట్ పెంచుకొని శాలరీ పెంచుకోవాలి. కొంచెం శాలరీ 1 lakhని 1.2 1.3 పెంచుకుంటూ ఉండాలి. దాన్ని కూడా ఎస్ఐపి చేసుకుంటూ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ 5 years. ఇక తర్వాత ఫుల్ ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, డిస్బర్స్ అవుతున్న తర్వాత ఇక ఈ అమౌంట్ పెరుగుతుంది కదా, దాన్ని మెల్లమెల్లగా పెరిగిన అమౌంట్ని ఒక 10 years తర్వాత కట్టేసేయాలి. వాళ్ళకు కట్టేయడమో లేకపోతే దాన్ని ఎస్డబ్ల్యూపీ తీసుకొని ఈఎంఐ తెచ్చడమో చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ పరిస్థితికి తగ్గట్టు ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు చెప్పిన వాటిలో లోన్ విషయం అయి ఉండొచ్చు, లేదంటే కాస్త దాన్ని పోస్ట్ పోన్ చేసి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అయి ఉండొచ్చు. నేను ప్రాక్టికల్ చేశాను. ఇది ఒక క్లయింట్కి సేమ్ ఇదే 5 years తర్వాత పొజిషన్ వచ్చే ఫ్లాట్ తీసుకొని ఇప్పుడు ఏదైతే ఈఎంఐ పే చేయడానికి రెడీగా 1 lakh వరకు పే చేసే కెపాసిటీ ఉంది, శాలరీస్ 2 lakhs. ఆ టోటల్ అమౌంట్ ఎస్ఐపి చేంజ్ చేశాను 1 lakh ఆల్రెడీ చేంజ్ చేసి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ డిస్బర్స్మెంట్ కడతాం. కానీ లక్ ఏంటంటే ఆ బిల్డరు ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు పే చేస్తున్నారు, బిల్డర్ పే చేస్తున్నాడు, ఆఫర్ ఉంది దాంట్లో. కనుక అతను ఆ 2-3 years వరకు పే చేసే అవసరం కూడా లేదు, అదంతా ఈఎంఐ కడుతున్నాను అనుకొని సిప్ స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 4 years తర్వాత ఈ సిప్ అమౌంటే 1 lakh కాబట్టి దగ్గర ఒక మనము 4 yearsలో ఆల్మోస్ట్ 48 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాం, అది ఒక 78 lakhs అవుతుంది. 5th 6th year తర్వాత ఇక్కడ 1 crore ఉంటుంది, లోన్ కూడా 1.2 crore ఉంటుంది. ఆల్మోస్ట్ లోన్కి ఎంత అమౌంట్ ఉందో అంత ప్యారలల్ అమౌంట్ అసలు బిల్డప్ అయిపోయి ఉంటుంది. సో ఇబ్బంది లేదు, మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అట్లా మనం 1 lakh బడ్జెట్లో చేయాలంటే కష్టం. కనుకనే 5 years టైం తీసుకొని పొజిషన్ దొరికితే మనకు విల్లాస్ అన్ని కూడా 5 years పొజిషన్ తర్వాత ఇచ్చే ఉంటాయి, అలాంటివి పట్టుకోవాలి. మంచి లొకేషన్లో తీసుకొని ఈ ఫస్ట్ 5 years పాటు మనం ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వెళ్ళాలి. డిఫరెన్స్ అమౌంట్ ఈఎంఐ కడుతున్నా అని మైండ్లో ఉంటుంది కాబట్టి సిప్ చేసుకోవాలి. సో బేసికల్లీ మేము సిప్ ప్లస్ ఈఎంఐ, దట్ ఈస్ ద బెస్ట్ కాన్సెప్ట్. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి హన్సర్ సార్ నుంచి అయితే రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం అయితే మీరు తప్పకుండా గిరిబాబు గారిని సంప్రదించవచ్చండి, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. సో అదేవిధంగా సార్ చెప్పిన ఆన్సర్ విన్నారు కదా, ఎలాంటి టైంలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అవసరంకి తగ్గ డబ్బులు లేనప్పుడు పోస్ట్ పోన్ చేసి దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగించుకోవాలి టైంని అనేది. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మరి మీ ముందుకు రాబోతున్నాయి. ఇక మీకంటూ స్పెసిఫిక్గా ఏదైనా పర్సనలైజ్డ్ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అందులో బెస్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకొని సార్తో ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.